భార్యను చిత్రహింసలు పెట్టి నరకం చూపించి చంపాడు ఓ క్రూరుడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కోటాల చెరువు గిరిజనగూడెంకు చెందిన వీరన్నకు 13 ఏళ్ల క్రితం నాగమ్మ అనే మహిళతో వివాహమైంది. అయితే అదే గ్రామానికి చెందిన లింగమ్మతో కూడా అతనికి పరిచయం ఉంది. వీరయ్య లింగమ్మలు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ మధ్య లింగమ్మపై అనుమానం పెంచుకున్న వీరయ్య ఆమెను చిత్రహింసలు పెట్టి హతమార్చాడు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వీరయ్యను అదుపులోకి తీసుకున్నారు. వీరయ్య లింగమ్మ పైన వెదురు కర్రతో దాడి చేసి చంపాడని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా లింగమ్మ డెడ్ బాడీ అంతా గాయాలున్నాయని, ఆమె చెవులు వేళ్లు కూడా కత్తిరించి ఉన్నాయని అంటున్నారు. వీరయ్య లింగమ్మ పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించాడని పోలీసుల విచారణలో తేలింది. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ వీరన్న అనే అతనికి 13 సంవత్సరాలు కొట్టాల చెరువుకి చెందిన నాగమ్మ అనే ఆమెతోటి వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది కాలానికి అదే గ్రామానికి కొట్టాల చెరువుల గ్రామానికి చెందిన లింగమ్మతో పరిచయం ఏర్పడి ఆమెను తెచ్చుకొని ఒకటే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు ఈ మొదటి భార్య ఈ లింగమ్మ అందరు కలిసి. అయితే ఈ లింగమ్మ మీద ఈయనకి అనుమానం ఉంది, వేరే ఎవరితోనో సంబంధం ఉందని. ఆమెని మానసికంగా శారీరకంగా వేధించేవాడు. ఆమె శరీరం అంతా కొరికిన గాయాలు, ఈ వేళ్ళన్నీ కొరికేసినవి ఉన్నాయి. తర్వాత ఈ చెవి ముక్కులు చెవిదంతా కొరికేసి ఏం చేసామంటే అది కూడా తినేసాను అన్నాడు. బాగా కరుడు గట్టిన బిహేవియర్ ఉంది ఇతనికి. వెదురు బొంగు కర్రతోటి తల మీద కొట్టడంతో వెంటనే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయిందని చెప్పడంతో డిజీజ్డ్ వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చింది 22వ తేదీ. దాని మీద విచారించి ఈరోజు ఇతన్ని కురుకుంద గ్రామంలో ఉన్నారని మనకి సమాచారం రావడంతో వెంటనే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, దారుణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఒక అనుమానం మానవుని యొక్క రాక్షసత్వాన్ని, మానవ మృగాన్ని తత్వాన్ని బయటకు వెలుగు చేసే విధంగా కర్నూలు జిల్లాలో సంఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గిరిజనగూడానికి చెందిన లింగమ్మని అతి దారుణంగా హత్య చేశారు. ఈ లింగమ్మకు వీరన్న గిరిజన సాంప్రదాయ ప్రకారంగా తను వివాహం చేసుకున్నారు. 2 సంవత్సరాల క్రితం నుండి వీళ్ళు కాపురం చేసేవారు. అయితే ఒక లింగమ్మపై వీరన్నకు అనుమానం కలిగింది. ఈ అనుమానము ఈ ఘటనకు గల కారణమైంది. అతి దారుణంగా జూలై 2వ తారీఖున మూర్చబడిపోయిన లింగమ్మను అక్కడ ఉండే స్థానికులు, గిరిజన వాసులు, వాళ్ళ కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అది మూర్ఛ కాదు, తను చనిపోయిందని, హత్యకు గురైందని అక్కడ డాక్టర్లు చెప్పడంతో వాళ్ళు బోరున ఏడవడం జరిగింది. అంతేకాకుండా ఇక పోలీసుల విచారణలో కూడా ఒక సంఘటన బయటపడింది. ఆ మృతురాలి యొక్క చెవులు వేలును కూడా కొడుకుని తిన్నాడని అతని పోలీస్ విచారణలో తను ఒప్పుకోవడం జరిగింది.